మరి కొన్ని గంటల్లో అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మళ్లీ అలాంటి సన్నివేశం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి అన్నీ సిద్ధమయ్యాయి. అమెరికా ఇప్పటికే భారీ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ చుట్టూ సెట్ చేసింది. We are at a critical juncture. The global situation demands our immediate look at these threat patterns. We must mobilize our resources now. ఒక్క ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాడి ఎప్పుడైనా ప్రారంభమవచ్చు. అసలు అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఈ రెండు దేశాల మధ్య జరగబోయే ఈ భారీ యుద్ధంలో గెలిచేదెవరో, ఈ యుద్ధానికి వెనుక దాగి ఉన్న ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అమెరికా F-35, F-22, F-16, F-15 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్, అలాగే పెద్ద సంఖ్యలో సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ను ప్రాంతానికి పంపింది. ఇవి జార్డన్ మరియు సౌదీ అరేబియాలోని ఎయిర్ బేస్లకు చేరుతున్నాయి. అంతేకాదు, ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS ఏబ్రహాం లింకన్ ఇప్పటికే ప్రాంతంలో ఉంది. మరో పెద్ద క్యారియర్ USS జెరల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా అక్కడికి వస్తోంది. మొత్తం 13 నౌకలు, డిస్ట్రాయర్స్, మిసైల్ డిఫెన్స్ షిప్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అమెరికా కమాండ్ కంట్రోల్ విమానాలు, ఎయిర్ వార్ను సమన్వయం చేసే ఏవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ప్రాంతానికి చేరుతున్నాయి. అంటే అమెరికా సైన్యం దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మిగిలింది ఒకటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఫైనల్ ఆర్డర్. రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ నుండి రికార్డెడ్ డాక్యుమెంట్స్ రిటర్న్ అవడంతో యోర్డ్స్ ప్రకారం ట్రంప్ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. అదేసరికి ట్రంప్ ఈ దాడి చేయడం వెనుక లక్ష్యం ఏమిటి? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలు పూర్తిగా నిలిపివేయటమా? మిసైల్ శక్తిని ధ్వంసం చేయటమా? లేక ఇరాన్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేయటమా? ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం ఇంకా క్లారిటీగా లేదు. గల్ఫ్ వార్, అలాగే 2003 ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికా లక్షల సైన్యం, వందల విమానాలు పంపింది. ఇప్పుడు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్న టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయింది. ప్రిసిజన్ స్ట్రైక్స్తో తక్కువ బలంతో కూడా భారీ నష్టం కలిగించగలదు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈసారి అంతర్జాతీయ మద్దతు అంతగా లేదు. కొన్ని దేశాలు తమ ఎయిర్ స్పేస్ కూడా ఇవ్వలేదు. అమెరికా ఇంత చేస్తుంటే ఇరాన్ సైలెంట్గా ఉంటుందా? ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ దగ్గర ఇంకా పెద్ద మిసైల్ ఉన్నాయి. అవి అమెరికా బేస్లపై దాడి చేయగలవు. ఇరాన్ అనుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అనే ముఖ్యమైన ఆయిల్ మార్గాన్ని బ్లాక్ చేయగలదు. ఇరాన్ అలా చేస్తే ప్రపంచ ఆయిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికీ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. జెనీవాలో జరిగిన సమావేశంలో కొంత ప్రోగ్రెస్ ఉందని అమెరికా చెప్పింది. కానీ ఇంకా చాలా విషయాల్లో అమెరికా ఒప్పందాలకు ఇరాన్ దూరంగానే ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి యుద్ధం జరగొచ్చు, లేదా చివరి నిమిషంలో ఒప్పందం కూడా కావచ్చు. ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే ప్రపంచంపై ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి తాజా ఇంటర్నేషనల్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.